కోటీశ్వరుడైనా, ఎంత కూటికి లేని వాళ్ళైనా, ఎంత మేధావులైనా, ఎంత మామూలు మనుషులైనా సమానంగా చూడగలిగేది శ్మశానం ఒక్కటే. శ్మశానం నుంచి నేర్చుకోవలసిన చాలా. అందుకే శ్మశానానికి వెళ్ళవలసి వస్తే వెళ్ళండి, భయపడకండి, వెళ్ళండి, చూడండి ఏం జరుగుతుంది. చాలా తత్వం తెలుసుకోవచ్చు. వైరాగ్యం వెంటనే వస్తుంది, ఎవడో చెప్పక్కల. రేపొద్దున మనం ఇంతే కదా. ఇప్పుడు మోసేవాళ్ళు నలుగురు ఉంటారు, రేపొద్దున వీడు పైకి ఎక్కుతాడు, ఇంకోటి మోస్తాడు, అంతకంటే ఉండక. అప్పుడు వైరాగ్యం వచ్చేస్తుంది. అప్పుడు సక్రమ సంపాదనే చాలా ఎక్కువ. అక్రమ సంపాదన వెంట ఏ బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ. మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని ఈ బరువు ఈ పరువు మోసేది ఆ నలుగురు. ముందు కరిగిపోరా జీవితం అశాశ్వతం. లోకమందు ఏది నీదిరా జ్ఞాపకాలేగా శేషం. కళ్ళ ముందు కరిగిపోరా జీవితం అశాశ్వతం.